హలో నేను సిఎస్రు అదిగో పులి అనే సామెతగా అదిగో ఈడీ అంటూ ఎంతకాలం చెప్పుకుంటూ వచ్చింది కేంద్ర ప్రభుత్వం. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఈడీ వచ్చేసింది. ఈడీ గురువారం ఉదయం 10:30 నుంచి మాజీ మంత్రి కేటీఆర్ని విచారిస్తోంది. దాదాపుగా 40 ప్రశ్నలతోటి ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేశారని చెప్పి తెలుస్తుంది. 45 కోట్ల రూపాయలని పౌండ్స్ రూపంలో లండన్కి పంపించారా లేదా ఈ రేస్ కంపెనీకి అనే దాని మీదనే ఎక్కువగా ఈడీ కాన్సన్ట్రేషన్ చేసిందని చెప్పి తెలుస్తుంది. ఈ ప్రశ్న ఒక్కటే మనం ఆధారంగా తీసుకుంటే కనుక ఖచ్చితంగా కేటీఆర్ విచారణ చాలా సీరియస్గా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పి చెప్పడానికి ఆ ఒక్క క్వశ్చనే సరిపోతుంది. వాస్తవంగా బ్యాంకు ద్వారా పౌండ్స్ రూపంలో డబ్బులు పంపించారు కేటీఆర్ గారు. ఆ విషయాన్ని ఆయనే మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. బహుశా ఈడీ వేసినటువంటి ఈ ప్రశ్నకు కూడా అదే సమాధానం కేటీఆర్ చెప్పుంటారు. అదే నిజమైతే కేటీఆర్ అరెస్టు తథ్యం, తీహార్ జైలుకి వెళ్ళడం అనేది ఖాయమని చెప్పి కాంగ్రెస్ పార్టీ వర్గాలు, బీజేపీ వర్గాలు చెప్పుకుంటూ ఉన్నాయి. బట్ బీఆర్ఎస్ మాత్రం కేటీఆర్ విచారణని ఎదుర్కొన్నారు. సమర్థవంతంగా ఆయన మళ్ళీ తిరిగి వీరోచితంగా బయట రాబోతున్నారు, కడిగిన ముత్యంలాగా రాబోతున్నారని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. కానీ ఈడీ అంత తేలిగ్గా కేటీఆర్ని వదిలిపెట్టేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. అయితే ఒకవైపు రాష్ట్రంలో కేటీఆర్ని విచారిస్తుంది ఈడీ. అదే సమయంలో హరీష్ రావు మాజీ మంత్రి ఢిల్లీ వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అనేది ఇప్పుడు పెద్ద చర్చ పొలిటికల్ సర్కిల్స్లో. అసలు హరీష్ రావు ఢిల్లీ ఈ సమయంలో వెళ్లాల్సిన అవసరమే వచ్చింది. కేటీఆర్కి అండగా నిలబడాలి. పైగా కేటీఆర్ విచారణ ఎదుర్కొంటున్నారు ఈడీ నుంచి. ఇలాంటి సమయంలో హరీష్ రావు వెళ్ళారు అని అంటే కేంద్ర ప్రభుత్వంతో డీల్ చేసుకోవడానిక, లేదా బీజేపీతో డీల్ చేసుకోవడానిక, లేదా కీలకమైనటువంటి న్యాయ వ్యవస్థని అప్రమత్తం చేసి ఆ న్యాయ వ్యవస్థలో ఉండేటువంటి కొన్ని పాయింట్స్ని తీసుకొని కేటీఆర్ని బయటపడేయటానిక ఎందుకు వెళ్ళారు? సాధారణంగా కల్వకుంట్ల ఫ్యామిలీ లైజనింగ్ చేయటంలో ముందుంటుంది. ఈవెన్ తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో కూడా లైజనింగ్ చాలా అద్భుతంగా చేశాడు కేసీఆర్ అనేది ఆయనకున్నటువంటి పేరు. ఆయన చేసినటువంటి దీక్ష కన్నా కూడా ఆయన చేసినటువంటి లైజనింగ్కే ఎక్కువగా కేంద్ర ప్రభుత్వం అప్పట్లో మొగ్గు చూపింది అనేది కూడా కొంతమంది పొలిటికల్ సర్కిల్స్లో ఉండేటువంటి వాళ్ళు చెప్తూ ఉంటారు. మరి కేటీఆర్ ఉదయం 10:30 నుంచి కొనసాగుతూ ఉంది విచారణ, సుదీర్ఘకాలంగా కొనసాగుతుంది. కేవలం ఒకే ఒక ప్రశ్న, 45 కోట్ల రూపాయలు మీరు పౌండ్స్ రూపంలో లండన్కి పంపించారా లేదా ఈ రేస్ దానికి అనేది. అంతేకాదు ఒకవైపు విచారణ చేస్తూనే మరోవైపు గ్రీన్ కోర్ట్కి నోటీసులు పంపించింది ఈడీ. సో అక్కడికి ఈడీ చకచక నోటీసులు పంపించడం, అలాగే నెక్స్ట్ జన్ దానికి విచారించడానికి నోటీసులు పంపించడం, 18వ తారీఖు వాళ్ళని విచారణకు రమ్మనడం, ఇవన్నీ కనుక చూస్తే ప్రస్తుతం ఏవన్గా ఉన్నటువంటి కేటీఆర్ చాలా కష్టాల్లో ఉన్నారు. ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనేది కూడా వినిపిస్తుంది. టెన్షన్ వాతావరణం నెలకొంది ఈడీ ఆఫీస్లో. హైదరాబాద్లో ఉండే ఈడీ ఆఫీస్లో ఉదయం 10:30 నుంచి విచారణ జరుగుతూ ఉంది. ఏసీబీని పెద్ద లెక్క పెట్టలేదు కేటీఆర్. ఏసీబీ అధికారులు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు ఆయన తికమక ప్రశ్నలు ఈయనే వేయడం జరిగింది. ఏసీబీ అధికారులనే ఈయన విచారణ చేశాడేమో అని చెప్పి అనిపిస్తుంది. ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడినటువంటి తీరు చూస్తే కనుక అసలు అవినీతే లేని చోట అవినీతి జరిగిందని మీరు ఎలా అంటారు అని అంటున్నారు. డబ్బులు పంపించిన మాట వాస్తవమే, ఆ డబ్బులు ఆ కంపెనీకి చేరినాయి. మరి ఆ కంపెనీకి చేరినప్పుడు ఇంకా అవినీతి ఎక్కడుంది అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటారు కేటీఆర్. అదే మీడియా ముఖంగా కూడా ప్రశ్నించారు. ఏసీబీ ప్రశ్నించినప్పుడు కూడా ఇలాంటి ప్రశ్నలు వేశారు. కానీ ఈడీ అలా కాదు. ఈడీ దగ్గర ఓవర్ యాక్షన్ చేస్తే ఇమీడియట్గా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కవిత లిక్కర్ స్కామ్ను మనం గుర్తు చేసుకుంటే కనుక ఆ రోజున కవితను అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు కేటీఆర్ చేసినటువంటి ఓవర్ యాక్షన్ అప్పట్లో వైరల్ అయింది. ఆయన ఈడీ అధికారులని అరెస్ట్ చేయకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం అప్పట్లో చేశారు. ఆయన రకరకాలుగా ఇబ్బంది పెట్టారు ఈడీ అధికారిని. ఆ ఈడీ అధికారి ఇప్పుడు కేటీఆర్ అంత చూడాలి, కేటీఆర్ విచారణను ఎంత వేగంగా చేస్తూ ఉన్నారంటే ఆ ఈడీ అధికారులు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఆ రోజు జరిగినటువంటి సంఘటన బహుశా గుర్తుపెట్టుకున్నారేమో తెలియదు. కవితను అరెస్ట్ చేయడానికి ఢిల్లీ నుంచి అధికారులు వస్తే
మీరు ఎవరు పర్మిషన్ లేకుండా ఇంట్లోకి ఎందుకు వస్తారని చెప్పేసి నిలదీశారు కేటీఆర్. ఈడీ అధికారులనే క్వశ్చన్ చేస్తూ నోటీసులు పంపిస్తాను, మీకు న్యాయపరంగా మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తారనేటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు కేటీఆర్. బహుశా ఈడీ అధికారులు అప్పుడే కేటీఆర్ గురించి ఎంక్వైరీ చేసి ఉండవచ్చు. ఎందుకంటే ఈడీ అనేది అత్యున్నతమైనటువంటి దర్యాప్తు సంస్థ భారతదేశంలో. ఈడీకి ప్రత్యేకమైనటువంటి చట్టం నిబంధనలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం పిఎంఎల్ చట్టం ప్రకారం ఎవరైతే నేరారోపణ ఎదుర్కొంటున్నారో వాళ్ళే అది నేరం కాదు లేదంటే అవినీతి కాదు అని నిరూపించుకోవాలి. ఆ పిఎంఎల్ఏ చట్టం ప్రకారం సిబిఐ వేరు, ఏసీబీ వేరు, ఈడీ వేరు, మూడు రకాలుగా వాళ్ళకి విధులు ఉంటాయి. కానీ ఈడీ అనేది చాలా పవర్ఫుల్. అందుకే లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి కవితను తీసుకెళ్ళి తీహార్ జైల్లో ఉంచారు. ఇప్పుడు కేటీఆర్ వంతు వచ్చింది. కేటీఆర్ మీద మనీ లాండరింగ్ సంబంధించినటువంటి అంశం ఉంది. అడ్వకేట్స్ చెప్పేదాని ప్రకారం కేటీఆర్ మనీ లాండరింగ్ చేశారు, విదేశాలకు అనధికారికంగా డబ్బులు పంపించారు, ఒక మంత్రి హోదాలో ఉంటూ ఆయన చట్టాన్ని ధిక్కరించారు, నిబంధనల్ని ధిక్కరించారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కరెక్ట్గా ఆ పాయింట్ దగ్గరే కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది మనీ లాండరింగ్ కేసులో. ఇది చాలా పెద్ద కేసు. కేటీఆర్ని ఎవ్వరూ తప్పించలేరు అని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ ఆధ్వర్యంలో ఉంటుంది. ఏసీబీ ఆధ్వర్యంలో జరిగినటువంటి విచారణ ఏసీబీ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. ఆ ఏసీబీ చేసినటువంటి విచారణని చాలా సునాయాసంగా కేటీఆర్ ఎదుర్కొన్నారు, అవలేలుగా ఎదుర్కొన్నారు. అక్కడ ఉన్నటువంటి ఏసీబీ అధికారులని ఒక రకంగా బెదిరించారు. లాయర్ లేకుండా నన్ను రమ్మంటే ఏంటి అని చెప్పి ఆయన ఏసీబీ అధికారుల మీదనే రివర్స్ అయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఆ తర్వాత లాయర్ తోటి వెళ్ళి ఆయన విచారణను ఫేస్ చేశారు. కానీ ఈడీ దగ్గర అవన్నీ చల్లలేదు. ఈడీ దగ్గర కూడా ఏసీబీ లాగా నాకు లాయర్ కావాలన్నారు. నో అని చెప్పేశారు ఈడీ అధికారులు. కేటీఆర్ని 10:30కి రమ్మని చెప్పి వాళ్ళు విచారణ సుదీర్ఘంగా కొనసాగించారు. వాళ్ళు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి కేటీఆర్కి ఏర్పడింది. అదే ఏసీబీ అధికారులను అయితే ఈయనే ఎదురు ప్రశ్నించి వాళ్ళని తికమక పెట్టారు. వచ్చినటువంటి న్యూస్ ప్రకారం చూస్తే కనుక కారణం ఏంటంటే ఏసీబీ అనేది రాష్ట్ర ప్రభుత్వం అండర్లో ఉంటుంది. ఒకవేళ పొరపాటున రేపు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇదే ఏసీబీ అధికారులు ఇదే కేటీఆర్కి సలాం చేయాలి. అందుకని బహుశా వాళ్ళు విచారణని పకడ్బందీగా చేసి ఉండకపోవచ్చు. కానీ ఈడీ అధికారులు అలా కాదు. ఈడీ అధికారులు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు కేటీఆర్ సమాధానం చెప్పాల్సిందే. చాలా క్లియర్గా అరవింద్ చెప్తూ ఉన్నారు, వాంగ్మూలం ఇచ్చారు. బిఎల్ఎన్ రెడ్డి హెచ్ఎండిఏ అధికారి అతను చెప్తూ ఉన్నారు. కేటీఆర్ కూడా నేనే చెప్పాను అంటున్నారు. సో ఇవన్నీ కనుక చూస్తే కేటీఆర్ అడ్డంగా బుక్ అయిపోయారు. అరెస్టు అనేది అనివార్యం, తప్పదు అని చెప్పి తెలుస్తూ ఉంది. అయితే కేటీఆర్ విచారణ నుంచి బయట రాగానే ఆయన్ని ఒక పెద్ద ఊరేగింపుగా తీసుకురావడానికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే సిద్ధమయ్యాయి. కానీ ఈడీ అధికారులు వేసినటువంటి ఉక్కిరి బిక్కిరి ప్రశ్నలను చూస్తే కనుక డెఫినెట్గా మనీ లాండరింగ్ కేసులో కేటీఆర్ అరెస్ట్ కావడానికే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. మరి కేటీఆర్ని విచారించినటువంటి తీరును కనుక చూస్తే మీకేమనిపిస్తుంది అనేది ట్రోల్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.